మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు వీరంతా కలుసుకున్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి ప్రజానేస్తున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్లవాడ రాజన్న గుడి ఇంత బాగా అయిపోయిందంటే మేమందరం సంతోషిస్తాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి ఉపయోగించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాం. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు స్వీకరించినందుకు అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వెమ్లవాడ రాజన్న కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంది. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలా మంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు కూర్చోడం మనం ఈ గుడి నిర్మాణం కావాలి ఆ వరంగల్ కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది. మేడారం అంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం. మేము వాస్తవంగా మేడారంలో ఫస్ట్ దగ్గర మార్పుడే అనుకున్నాం, చిన్న పని అనుకున్నాం. కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము మరి విశ్వాసం, భక్తి, పూజార్ల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం. కానీ పూజార్లు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా మార్గం అనుకుంటున్నామన్నా అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు ఏం నిధులు కావాలో చేస్తా. ఓ 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ళ క్రితంలో స్టార్ట్ అయింది. మరో 1000 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణం చేసుకోండి. మాకు అభయస్థం ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ ఎక్కించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మరి ఎమ్మెల్యే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్